అల్లు అర్జున్ తప్పు చేశాడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పా కాదా? అసలు అల్లు అర్జున్ చేసిన మిస్టేక్స్ ఏంటి? మొత్తం అవతల సైడ్ వాళ్ళే చేశారా? కాదు, అల్లు అర్జున్ సైడ్ కూడా 70% మిస్టేక్ ఉంది. క్లారిటీ ఇస్తాను, క్లియర్గా వినండి. నేను ఎవరి సైడ్ తీసుకోవట్లేదు ఈ వీడియోలో. బయట ఇది జరిగింది, ఇలా జరిగితే నాకు ఇలా అనిపించింది అని చెప్తున్నాను నేను. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చాక మీరు ఏదైనా కమెంట్ పెట్టండి, నేను వింటాను, మధ్యలో ఆపేసి కాదు. అండ్ లెట్స్ బిగిన్. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంది చాలా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ టీఎఫ్ఐ కట్టు బానిస బొబ్బట్ల పాండు అలియాస్ గోపి. టీఎఫ్ఐ కట్టు బానిస అంటే సినిమాలు, హీరోలు, మొత్తం ఇండస్ట్రీ ఏం చేసినా వెనకేసుకు రావడం మాత్రం కాదండి. ఇండస్ట్రీ బాగుపడాలి అంటే ఏం చెయ్యాలో అది చేయటం, అదే చేయటం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అన్ప్లాన్డ్ అరైవల్ అండి. అసలు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడే. అసలు అల్లు అర్జున్ గారు క్లియర్ కట్ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, అది పోలీస్కైనా థియేటర్కైనా. లేదు, మేము లెటర్ ప్రొడ్యూస్ చేసాం పోలీసులకి అని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ లెటర్ ప్రొడ్యూస్ చేస్తే కోర్టు దాకా వెళ్ళినప్పుడు కోర్టు ఈజీగా ఈ కేసుని కొట్టిపడేస్తుందండి. ఎందుకు అంటే కోర్టుకు ఆధారాలే ఇంపార్టెంట్. మేబీ అక్కడక్కడ ప్రొడ్యూస్ చేసినట్టు నాకు కనబడలేదు, బికాస్ ఎవరికి కనబడలేదు. బికాస్ ఆఫ్ దాట్ తనను అరెస్ట్ చేయమని వారెంట్ ఇచ్చారు, తనని జైలుకు కూడా తరలించడం అందుకే జరిగింది అల్లు అర్జున్ గారిని. పోనీ ఇంటిమేట్ చేశాడనే అనుకుందాం. ఇంటిమేట్ చేసిన దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా స్టార్ట్ అయిన తర్వాత రావచ్చు, లేదా సినిమా ఎండ్ అయ్యే ముందే ఒక 20-30 మినిట్స్ ముందు వెళ్ళిపోవచ్చు. బికాస్ వాళ్ళు ఆల్రెడీ సినిమాని ఒక 100 సార్లు చూసి ఉంటారు. వాళ్ళు సినిమా చూద్దాం అన్నది కదా అక్కడికి వచ్చేది పాయింట్. వాళ్ళ సెలబ్రేషన్ మధ్యలో చూద్దాం అన్నది. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాంట్లో. సో దట్ వస్తారు యాక్టర్స్. ఇలా వచ్చి కారులోంచి అందరినీ పలకరిస్తాడని, ఇలా షో స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేస్తాడని దీనికి కాదు కదండి పర్మిషన్ ఇచ్చింది. ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఇలా చేయడానికి వీలు లేదు. దట్స్ వాట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్సో టోల్డ్ దట్ వచ్చి వెళ్ళిపోతే బాగానే ఉందినండి, బట్ వచ్చినా అలా ఉండకుండా అందరితో పలకరించడం కానీ ఆ విధంగా చేయడం వల్ల ఈ క్రౌడ్ పుల్ అన్నది ఎక్కువైపోయింది అని చెప్పాడు. ఇలా బయటకు వచ్చి హడావిడి చేస్తూ ఫ్యాన్స్ ని అడ్రస్ చేయడం అన్నది ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అండి. ఇది ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఫేస్ చేసి ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అప్పుడు అల్లు అర్జున్ గారి మీద సేమ్ థింగ్ అన్నది వచ్చింది. ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇది ఫేస్ చేసి కూడా ఉన్నారు కాబట్టి ఇది అవ్వకుండా ఉండుంటే బాగుండు అన్నది ఒపీనియన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు ఎంత కోఆర్డినేషన్ ఉంటుందో, అక్కడ ఉన్న సెక్యూరిటీకి కానీ ఫ్యాన్స్కి కానీ అందరికి ఎంత కోఆర్డినేషన్ ఉంటుందో అంత ఉండాలని ఇక్కడ కూడా. ఈ స్మాల్ థింగ్ అన్నది అల్లు అర్జున్ గారు గమనించకపోవడం అల్లు అర్జున్ గారి మిస్టేక్. ఇన్అడెక్వేట్ సెక్యూరిటీ మెజర్స్ అండి. అక్కడ ఉన్న అల్లు అర్జున్ గారి బౌన్సర్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ కానీ లిటరల్లీ ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ తోసుకుని వెళ్తున్నారు. బేసికల్లీ అలాగే తోస్తారు, ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. బట్ అక్కడ ఉన్న క్రౌడ్ కి అలా తోసుకెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. ఆ మాత్రం కూడా మనం కేర్ తీసుకోలేదు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మిమ్మల్ని తోసినా కూడా మీరు కూడా పడిపోతారు. చాలా గట్టిగా పుష్ చేస్తారండి బౌన్సర్స్. ఎప్పుడైనా మీరు ఇలాగ సెలబ్రిటీస్ ని చూడడానికి గట్రా వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోద్ది బౌన్సర్స్ ఎలా బిహేవ్ చేస్తారు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అక్కడ ఉన్న క్రౌడ్ సెట్ కాలే, మరి అప్పుడు ఇవే జరుగుతాయి కదండి. ఇలాగే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ కమ్యూనికేషన్ అండి. అసలు అల్లు అర్జున్ గారికి అక్కడ లోకల్లో ఉన్న పోలీసులకి మినిమం కూడా కమ్యూనికేషన్ లేకపోవడం ఫస్ట్ బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటారా, పర్మిషన్ ఇచ్చారు అని వీళ్ళు అంటారు, పర్మిషన్ మేమేమి ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. ఎనీవేస్ ఆ పార్ట్ అనేది పక్కన పెడితే అది కోర్టులో తెలుస్తుంది ఏంటంటే. బట్ ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఒకవేళ నిజంగానే పర్మిషన్ ఇచ్చున్నా అల్లు అర్జున్ గారు షో టైం అయిపోయిన తర్వాత వస్తారు, షో టైం అవ్వక ముందు వెళ్ళిపోతారని అనుకుంటారు. కానీ ఆ టైంలో వస్తారని ఎవడో ఊహించడు. రాంగ్ టైమింగ్ కంప్లీట్లీ అల్లు అర్జున్ గారిది. అక్కడ సంధ్య అన్నది ఒక థియేటర్ అండి, ఈవెంట్ హాల్ కాదు. అక్కడ ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ మందిని అలౌ చేయడం అనేది ప్యూర్లీ థియేటర్ వల్ల మిస్టేక్. ఇలాంటి ఒక పరిస్థితి రావచ్చు అని చెప్పి అల్లు అర్జున్ గారు ఎక్స్పెక్ట్ చేయకపోవడం, ఆ స్టేచర్ లో ఉన్న హీరో ఎక్స్పెక్ట్ చేయకపోవడం అల్లు అర్జున్ గారి మిస్టేక్. అల్లు అర్జున్ గారికి ఏం తెలియదు కాదు. ఐ లవ్ మై ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు, నాకు ఆర్మీ ఉందని చెప్పిన వాళ్ళు. ఆయన తెలియకుండా ఏం లేదు కదా. ఇంత తక్కువ మంది వస్తారని అయితే అనుకుని అయితే ఉండడు. ఎక్కువ మంది వస్తారు అన్నప్పుడు ఇది అన్నది ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఈ డిజాస్టర్ అన్నది జరిగేది కాదు. నన్ను అడిగితే దీనికి ఒక రెమెడీ ఉందండి. ఏంటంటే షో వన్ లోపలికి అలౌ చేసి ఎక్స్ట్రాగా ఎవరు రావాలనుకుంటున్నారో, పార్కింగ్ టికెట్ ఎలా అయితే ప్రతి బైక్కి వేస్తున్నారో అలాగా టికెట్స్ పెట్టుకొని ఇంతమందిని మాత్రమే అలౌ చేయండి సెలబ్రేషన్స్కి. అప్పుడు ఇంత ప్రాబ్లం ఉండదు కదా. ఓవర్ క్రౌడ్ ఎందుకు అవుతున్నారు? అందరినీ అలౌ చేస్తున్నాం కాబట్టి అవుతున్నారు.
ఇక్కడ పీపుల్ సేఫ్టీ కంటే నాకు ప్రమోషనల్ కంటెంటే ఇంపార్టెంట్ అని అన్నట్టు అయిపోయిందండి లాస్ట్కి. ఇది యాక్చువల్లీ ఒక్క పర్సన్ అనాల్సిన తప్పు కదండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ చేసిన తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ పడిపోయాడు, నేనే ఉన్నాను, నేను తొక్కుతున్నానంటే నాకు తెలుస్తుంది కదా. ఎవరికైనా తెలుస్తుందండి. అయినా సరే ఎందుకు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అంటే, ఎవడ పోతే నాకేంటి, నేను సేఫ్గా ఉంటే చాలా తొక్కెళ్ళిపోయారు. అసలు ద వే ఇట్ హ్యాపెండ్ ఇస్ లిటరల్లీ అన్ఇమాజినబుల్ అండి. నాకైతే అది అర్థమే కావట్లేదు అసలు ఎలా చేశారు మనుషులు అలా అని. ఏం జరిగిందో పక్కన పెడితే అల్లు అర్జున్ గారు చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటో చెప్పనా, అది ఆ రోజు జరగలేదండి. ఆ మరుసటి రోజు ఎప్పుడైతే ఇలా చనిపోయారో అని ఆయనకు న్యూస్ తెలిసినప్పుడు ఆయన వెంటనే రెస్పాండ్ కాకపోవడం. సరే ఎందుకు కాలేదని ఆయన ఒక రీజన్ చెప్పుకున్నారు, ఇలా నేను డైజెస్ట్ చేసుకొని మాట్లాడడానికి నాకు ఇంత టైం కావాలి, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం అందరం యాక్సెప్ట్ చేసి ఉందండి. బట్ అక్కడ ఉన్న ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటంటే, పక్కన హాస్పిటల్లో ఉన్న హాస్పిటలైజ్డ్ గాయని, ఆ చిన్న బాబుని చూడడానికి విజిట్ చేయడానికి ఎందుకని అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు? అంటే ప్రమోషన్ చేసుకోవడానికి ఇండియా మొత్తం తిరగగలరు కానీ వెళ్ళి పక్కన ఉన్న ఆయన్ని ఒక విజిట్ చేయలేరా? విజిట్ చేసి మీకు ఏం కాదని హామీ ఇవ్వలేరా? ఎందుకని ఒక వీడియోలోనే మనం ఇవ్వాలి? అలా విజిట్ చేయకపోవడం బిగ్గెస్ట్ బ్లండర్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అది హార్డ్లీ ఒక గంట పని. అల్లు అర్జున్ గారి స్టేచర్కి ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొస్తారు. అట్లీస్ట్ మీడియా సెక్ అనేది చేసుకొని ఉంటే ఇంత నెగిటివ్ అయ్యేది కాదు, ఇంత చెత్త అయ్యేది కాదు. ఇది ఇప్పుడు అసలు నన్ను అడిగితే ఎలాంటి పన్ను ఆపేసుకోవాలండి. ఫస్ట్ ఇది ఆ బాబుని విజిట్ చేసి తనకి ఒక హామీ ఇవ్వడం ఫస్ట్ పని. దాని తర్వాత ఇంకేదైనా చేసుకోవడం, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిటిలోకి అట్మోస్ట్ ఇదే ఫస్ట్. సరే అల్లు అర్జున్ గారిని పక్కనెట్టి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చేసిన తప్పులు, మిస్టేక్లు, బ్లండర్లో చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ అండి, నిన్న జరిగిన దానికి, ఆయన అరెస్ట్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారిని లాగారు, మెగాస్టార్ గారిని లాగారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాగి ఓ ట్రోలింగ్ మెటీరియల్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనకూడదు వీళ్ళని ఏమన్నాడు, పేటీఎంస్ అనాలి. అసలు పీకే గారికి దీనికి లింక్ ఏంటండి? ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం, ఈయన అరెస్ట్ అయిందేమో తెలంగాణలో. అల్లు అర్జున్ గారు ఈయన చేసిన తప్పుకో దేనికో పరోక్షంగా అయినా ఇతను మిస్టేక్ ఉంది కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని లాగి ట్రోల్ చేయడం ఏంటండి? అసలు వాళ్ళ ఛానల్లో ఈ బాస్ డైలాగుల కోసం డిబేట్లు ఏంటండి? మీరు మా కోసం వచ్చారు, మేము మీకోసం వస్తాము అనడానికి అసలు ఏముందండి సిచ్యువేషన్? సినిమాని ఏమైనా బ్యాన్ చేశారా? మూవీకి హైక్ ఇవ్వలేదా? స్క్రీన్స్ ఇవ్వలేదా? బెనిఫిట్ షోస్ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదని వీళ్ళ కోసం వాళ్ళు వచ్చారండి? నాకు అర్థం కాలేదు. ఏమీ లేదండి. అల్లు అర్జున్ గారి ఫేస్ని ముందు పెట్టుకొని దాని వెనకాల వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ పార్టీని పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇలాంటి నెగిటివ్ స్టఫ్ని కానీ ప్రమోట్ చేస్తే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పెద్ద బొక్క పడేది అల్లు అర్జున్ గారికే. అల్లు అర్జున్ గారిని ముందు పెట్టుకొని వెనకాల ఆటలు ఆడుతున్నారు అంతే. ఎటువంటి సిచ్యువేషన్ సంబంధం లేకుండా చేస్తున్నామండి ఇవి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్న అల్లు అర్జున్ గారికి వాదించిన లాయర్ జగన్ గారికి కూడా వాదిస్తారండి. అంతేగాని జగన్ గారు లాయర్ కాదండి. జగన్ గారు లాయర్ కాదు. జగన్ లాయర్ వచ్చి ఇతనికి వాదించలేదు. ఇతను లాయర్ అల్లు అర్జున్ గారికి ఎలాగైతే వాదిస్తారో అలాగే జగన్ గారికి కూడా వాదిస్తారన్నమాట. అది కానీ వీళ్ళు ఏం ప్రమోట్ చేసుకున్నారు, మీరు మా కోసం వచ్చారు, మేము మీకోసం వస్తాం, అందుకే జగన్ లాయర్ వచ్చి మీకు వాదిస్తారు అని చెప్పి చెప్పుకున్నారు. ఇది ఎవరికండి నెగిటివ్? సరే ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ గారు రిలీజ్ చేశాక వాళ్ళ ఇంటికి ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిందండి. ఇండస్ట్రీ మొత్తం అలా వెళ్ళిన వాళ్ళు నాకు వచ్చిన డౌట్ ఏంటంటేనండి, ఇలా ఒక సిచ్యువేషన్ జరిగింది సంధ్య థియేటర్ దగ్గర, ఒక ఆమె చనిపోయింది అన్నప్పుడు ఎందుకంటే అందరూ కలిసి బయటకు వచ్చి ఒకే వాయిస్ గా చెప్తూ మేము అందరూ ఎంతో కొంత అమౌంట్ వేసుకుని ఇంత సెటిల్ చేస్తాం, మేము హామీ ఇస్తాం అని చెప్పి ఒక ఇండస్ట్రీ పరంగా వచ్చి ఎందుకని చెప్పలేదు? అంటే అల్లు అర్జున్ గారు ఏదో మిస్టేక్ చేశారని అరెస్ట్ చేశారు కదా, ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఇలా మేము హెల్ప్ చేస్తాం, మేము ఉన్నాం అని చెప్పలేకపోయారు? అల్లు అర్జున్ అని కాదండి, జనరల్గా చెప్తున్నాను. సెలబ్రిటీ కింద పడుకుంటే అంత నొప్పి వచ్చిందండి. ఒక రాత్రి అంతా తినకపోతే అంత బాధ అనిపించిందా మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి? ఒక్క రోజు అరెస్ట్ చేస్తే అంత బాధ అనిపించిందా? ఈ రోజు ఎవరైతే ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరూ ఆ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అయినప్పుడు బయటకు వచ్చి ఉంటే ఈరోజు ఎంత చెత్త అయ్యేది కాదండి. ఆ రోజు రాలేదు, ఈ రోజు వస్తున్నారు. అంటే వాళ్ళు యునైట్ అవడం చూడడానికి నాకు చాలా నచ్చింది. బట్ ద కాజ్ విచ్ ఈస్ దేర్, అక్కడ ఉన్న కాజే నాకు నచ్చలేదండి. ఫైనల్గా చెప్పాలంటే అదే పొజిషన్లో ఆలోచించుకోండి. నువ్వు కానీ నేను కానీ ఉంటే మన పరిస్థితి ఏంటి? మనం జైల్లోనే ఉంటాం. కాకపోతే నేను చెప్పాలనుకుంది ఒకటేనండి, సెలబ్రిటీ అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పే. సెలబ్రిటీ అని చెప్పేసి తప్పు ఉప్పు అయిపోదు, ఉప్పు తప్పు అయిపోదు. అదే నా ఒపీనియన్. అంటే అల్లు అర్జున్ గారిని నేను నెగిటివ్గా ఏం తీసుకోలేదు, నెగిటివ్ అని చెప్పట్లేదు. సినిమా పరంగా ఆయన ఎలాంటి హీరో, లైఫ్ పరంగా కూడా అలాంటి హీరో అవ్వాలి అన్నదే నా ఒపీనియన్. అందుకోసమని వీడియో చేశానండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బస్
గయా టాటా గుడ్ బై.